వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్ ఛానల్. ఈరోజు గుండెపోటు అంటే ఏంటనేది చూద్దాం. అసలు ఫస్ట్ అంటే దీన్ని సైంటిఫికల్గా మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్ అంటాం. ఇక్కడ పేరులోనే మనకు మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్ అంటే మయోకార్డియం అంటే గుండెకి చుట్టూ 3 పొరలు ఉంటాయి. గుండె పైన పొరను ఎపికార్డియం అని, మధ్య పొరను మయోకార్డియం అని, లోపలి పొరను ఎండోకార్డియం అని అంటాం. ఇక్కడ గుండెలో మధ్య పొరని మనం మయోకార్డియం అన్నాం కదా. ఈ గుండె యొక్క మధ్య పొరలోనే మనకు ఈ గుండె యొక్క పనితీరు ఆధారపడి ఉంటుంది. అంటే గుండె యొక్క కంట్రాక్షను, రిలాక్సేషను, గుండె నుంచి రక్తనాళాలు పంపటం అనేది కూడా ఈ మయోకార్డియం అనే పొర చేస్తుంది. ఇది అసలైనటువంటి గుండె యొక్క కండరం. అయితే ఇన్ఫరాక్షన్ అంటే చూద్దాం. ఇక్కడ ఇన్ఫరాక్షన్ అంటే గుండె యొక్క కండరానికి అంటే మయోకార్డియంకు రక్త సరఫరా క్రమేపీ లేదా సడన్గా తగ్గటం వల్ల గుండె యొక్క మయోకార్డియంలో ఉన్నటువంటి కణజాలాలు అంటే మయోకార్డియల్ సెల్స్ డిక్రీజ్ అవటం లేదా చనిపోవటం, దీన్ని మనం మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్ అంటాం. దీన్ని మనం గుండెపోటుగా పరిగణిస్తాం. అయితే ఈ గుండెపోటు అనేది మనకు సాధారణంగా అనుకున్నట్టుగా సడన్గా వచ్చేసింది అని అనుకుంటూ ఉంటాం. కానీ గుండెపోటు రావటానికి ఫస్ట్ అసలు కారణం ఏంటి అనేది ఒకసారి చూస్తే మనకు గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమనుల గురించి ఒకసారి చూద్దాం. మన శరీరంలో పుప్పుస ధమనులు లేదా కొరోనరీ ఆర్టరీస్ అని ఉంటాయి. ఈ కొరోనరీ ఆర్టరీస్ ద్వారా రక్తము గుండెకి సరఫరా చేయబడుతుంది. ముఖ్యంగా మయోకార్డియంకి రక్తం చేయబడుతుంది. కానీ ఇక్కడ గుండెపోటు రావటానికి ఒకేసారి గుండెపోటు రాదు. దీనికి ముందు కొన్ని లక్షణాలు కనబడతాయి. అదేమంటే మయోకార్డియల్ ఇస్కీమియా అంటాం. అంటే ఏంటిది అంటే గుండెకి కండరాన్ని రక్తం సరఫరా చేసేటువంటి కొరోనరీ ఆర్టరీస్ లో బ్లాక్స్ ఏర్పడతాయి. అంటే రక్తము గడ్డలు ఏర్పడతాయి. కాబట్టి ఈ రక్తం గడ్డలు ఏర్పడటం ద్వారా అంటే రక్తనాళాల ద్వారా రక్త ప్రవాహము గుండె యొక్క కండరానికి తగ్గటం ద్వారా క్రమేపీ మయోకార్డియంలో ఉన్నటువంటి కణజాలాలకి లేదా సెల్స్కి ఆక్సిజను, రక్తం ద్వారా వెళ్ళేటువంటి ఆక్సిజను, అలాగే రక్తం ద్వారా వెళ్ళేటువంటి న్యూట్రియంట్స్ తగ్గటం ద్వారా అక్కడ మయోకార్డియల్ నెక్రోసిస్ ఏర్పడి కణజాలాలు తక్కువ ఆక్సిజన్ని, న్యూట్రియంట్స్ని పొంది కణజాలాలు విపరీతంగా అలసిపోయి మనకు ఇస్కీమియా అనేటువంటి గుండె జబ్బు వస్తుంది. ఇది గుండెపోటులో ప్రధానటువంటి ఫస్ట్ స్టేజ్. కానీ ఈ ఇస్కీమియా కనుక ఇంకా వెంటనే ట్రీట్మెంట్ చేయకుండా ప్రొలాంగడ్గా ఇస్కీమియాకి గురైతే అంటే గుండె యొక్క కండరము ఒక కంటిన్యూస్గా రక్త సరఫరాని తక్కువగా ఉన్నట్లయితే వెంటనే గుండెపోటుకు